రన్నింగ్ ట్రైన్లతో ప్రయాణికులు సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్దాయిని మీడియాకు పరిచయం చేశారు. జీఆర్పీ డీఎస్పీ మురళీధర్ అతడి వద్ద నుంచి ఐఫోన్, ఒప్పో, అలాగే వన్ప్లస్, వివో సహా మొత్తం 40 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలియజేశారు. రైల్వేలో అసాంఘిక కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనుమానాస్పదలుగా విషయమై ప్రయాణికులు పోలీసులకు వెంటనే సమాచారం అందించాలన్నారు. అక్కడక్కడ ఈ ప్రయాణికుల భద్రత కోసము ఈ ట్రైన్ చెకింగ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాబడిన సమాచారం మేరకు ఈ నెల్లూరు, గూడూరు, కావలి రైల్వే స్టేషన్లు మరియు రన్నింగ్ ట్రైన్లలో ఈ ప్రయాణికుల వద్ద ఈ మొబైల్ ఫోన్లు దొంగలిస్తున్న నిందితుడిని ఈ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతన్ని సూలూరుపేట ప్లాట్ఫామ్ 1 మీద అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి సుమారు 40 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి అంటే ఇంట్రాగేషన్ మీద, దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద ఈ మొత్తం మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ నిందితుడి పేరు కావలి అఖిల్ అలియాస్ వెంకటరమణయ్య అలియాస్ టక్కరి దొంగ అని ఉంటుంది వాడి పేరు. సో ఏజ్ 20 years, అరుంధతివాడ, గూడూరు పట్టణం. ఇతను గత చరిత్ర కూడా ఇంతకుముందు రైల్వే స్టేషన్లో 2020లో ఒక రైల్వే మొబైల్ ఫోన్ కేసే ఉంది. ఇతను ఇంతకుముందు కూడా కేసులో అనుమానితుడు ప్లస్ కేసులో ఉన్న ముద్దాయి. ఇతని కాడి నుంచి స్వాధీనమైన ఫోన్ల వివరాలు మొత్తం సుమారు 40 ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. వాటిలో వివో, ఒప్పో, శాంసంగ్, ఒప్పో, ఐఫోన్, రియల్మీ, రెడ్మీ, పోకో, టెక్నో, వన్ప్లస్ ఇటువంటి కొన్ని బ్రాండెడ్ ఫోన్లు, అన్ని ఆండ్రాయిడ్ ఫోన్సే ఉన్నాయి. దీనిలో అన్ని ఫోన్లు కూడా ఆల్మోస్ట్ అన్ని మేము ఐఎంఈ నెంబర్స్ కలెక్ట్ చేసుకుంటున్నాం. వీళ్ళ సొంతదారుల కోసం కూడా ఐఎంఈ సెర్చ్ పెట్టి ఐఎంఈ నెంబర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని దీని ద్వారా వాళ్ళు సిడిఆర్స్ ఎక్కించేసుకొని వీటి సొంతదారుల కోసము ఒక్కొక్కటి చేస్తున్నాము. దీంతో పాటు కొన్ని కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. ఆ కంప్లైంట్స్ కూడా కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ప్రత్యేకంగా గుర్తించడం ఫోన్లు ఒకటి ఐఫోన్, ఒకటి లైట్ పింక్ కలర్ సుమారు 70,000. దాని తర్వాత మిగతా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్సే. అట్లే అదేవిధంగా ఈ నెల్లూరు సంబంధించి గూడూరులో మొత్తం 23 ఫోన్లు, నెల్లూరు స్టేషన్ సంబంధించి 17 ఫోన్లు స్వాధీనం చేసుకోవడం అయింది. నెల్లూరు సంబంధించి వాళ్ళు జువెనైల్స్ ఇద్దరు, వాళ్ళు ఒకరు సాయి శేఖరు, ఒకరు అఖిల్, ఇద్దరు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు. వీళ్ళ కాడి నుంచి కూడా మొత్తం 17 ఫోన్లు స్వాధీనం చేసుకోవడం ఉంది. ప్రయాణికులు విజ్ఞప్తి చేయడం ఏమంటే వీళ్ళ దగ్గర ఉండే ఫోన్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ, ట్యాబ్లు కానీ, వాళ్ళ క్యారీ చేసే బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, గోల్డ్ ఆర్టికల్స్ కానీ, ఏవైనా కానీ వాళ్ళ వస్తువులు వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలని మనవి. ఈ రన్నింగ్ ట్రైన్స్లో కానీ ఎక్కడన్నా ఈ నేరస్తులు అనుమానితులు చూస్తూ ఉంటారు. వాళ్ళు చూసి ఆ ఫోన్ మీద దృష్టి ఉంటుంది, ఏదైనా ఛార్జ్ పెట్టడం